2014 సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు వస్తున్నా మీకోసం పేరిట హిందూపురం నుండి పాదయాత్ర ప్రారంభించారు. సుమారు 208 రోజుల పాటు 2817 కిలోమీటర్లు నడిచారు. 2013 ఏప్రిల్ 27న గాజువాక ప్రాంతంలో యాత్రను ముగించారు. బస్సు పాదయాత్ర ముగింపునకు గుర్తుగా విశాఖ నగర శివారునున్న గాజువాక నియోజకవర్గంలోని అగనంపూడి టోల్గేట్ సమీపాన శివాజీనగర్ ప్రాంతంలో భారీ పైలాను నిర్మించారు. ఇప్పుడు కూడా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో యువగళం పేరుతో లోకేష్ కుప్పం నుండి పాదయాత్ర ప్రారంభించారు. 226 రోజుల టోల్గేట్ సమీపాన 26 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేర సాగింది ఈ పాదయాత్ర. ఇవాళ అదే అగనంపూడి టోల్గేట్ సమీపాన ముగియనుంది. నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటితో ముగియనుంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి. హిమబిందు నారా లోకేష్ సంబంధించి 3132 కిలోమీటర్ల దూరం పాదయాత్ర సాగిందనే విధంగా చెప్పుకోవచ్చు. యువగళం పేరుతో ప్రారంభమైనటువంటి ఈ పాదయాత్ర ఈ రోజు విశాఖ వేదికగా కూడా ముగియనుంది. ప్రధానంగా కూడా రాయలసీమ ప్రాంతమైనటువంటి కుప్పం నియోజకవర్గం నుంచి ప్రారంభమైనటువంటి ఈ పాదయాత్ర మొత్తం 3132 కిలోమీటర్లు సాగినట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 11 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి పరిధిలో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు టచ్ చేస్తూ కూడా ఈ పాదయాత్ర అనేది కొనసాగడం జరిగింది. ప్రారంభం దశలోనే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా పాదయాత్రని అయితే లోకేష్ పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. మధ్యలో చంద్రబాబు అరెస్టు సమయంలో కొంత విరామం ఇచ్చారు. తర్వాత తిరిగి ప్రారంభం అవడం జరిగింది. అయితే ఈ పాదయాత్ర ద్వారా ప్రధానంగా కూడా టీడీపీ పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాలు అంటే ఈ టచ్ చేసినటువంటి నియోజకవర్గాలు 97 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా చాలా బలమైనటువంటి నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకుంది అనే విధంగా కూడా టీడీపీ శ్రేణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పాదయాత్ర యువగళం పాదయాత్ర చేపట్టినటువంటి నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి అనేక ఇబ్బందులన్నింటినీ కూడా టీడీపీ అధిగమించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో విజయానికి ఈ పాదయాత్ర కానుంది అనే విధంగా కూడా టీడీపీ శ్రేణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక మందిని కూడా లోకేష్ ఈ పాదయాత్ర ద్వారా కలవడం జరిగింది. వివిధ సంఘాల నాయకులతో కూడా ముఖాముఖిలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక సమస్యలకు సంబంధించినటువంటి వాటిపైన కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి నేతల పైన కూడా అనేక విమర్శలు చేసి కొన్ని ప్రాంతాల్లో కూడా ఉధృత వాతావరణాలు అయితే కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. ప్రకాశం జిల్లాలో కొనసాగినటువంటి పాదయాత్రను కూడా మనం చూస్తే ఒక ఉధృత వాతావరణమే కొనసాగిందనే విధంగా కూడా చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంది. తర్వాత అంచెలంచెలుగా కూడా వివిధ నియోజకవర్గాల్లో సాగుతున్నటువంటి ఈ పాదయాత్ర ద్వారా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రులపైన కూడా లోకేష్ అనేక రకాలుగా కూడా విమర్శలు చేయడం జరిగింది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి విమర్శలు కూడా చేసుకుంటూ ఈ పాదయాత్ర అయితే కొనసాగినటువంటి పరిస్థితి అయితే ఉందనే విధంగా చెప్పుకోవచ్చు. అయితే ఒకే అంశాన్ని మాత్రం టీడీపీ శ్రేణులు చెప్తున్నారు. కంపల్సరిగా ఈ పాదయాత్ర అనేది టీడీపీ విజయానికి ముందడుగు వేసింది అనే విధంగా మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పాదయాత్ర పైన వైసీపీ శ్రేణులు కూడా అనేక విమర్శలు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ కనబడింది. తూతూ మంత్రంగా మాత్రమే పాదయాత్ర చేశారు. ఏదో స్టార్ట్ చేశాం కాబట్టి ముగించాలి అనే విధంగా మాత్రమే ఈ పాదయాత్రను అయితే చేశారు అనే విధంగా కూడా విమర్శలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఉంది. మొత్తానికి మాత్రం పాదయాత్ర అనేది మాత్రం పూర్తి అయినట్లు కూడా టీడీపీ శ్రేణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ అయితే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ కనబడుతుంది. పాదయాత్ర ముగింపుకి అనేక మంది ప్రముఖులను కూడా వస్తారనే విధంగా కూడా టీడీపీ శ్రేణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 226 రోజుల పాటు ఈ యొక్క పాదయాత్ర కూడా కొనసాగడం జరిగింది. మరి ముగింపు నేపథ్యంలో ఈ పాదయాత్రకు సంబంధించినటువంటి ముగింపు వేడుకలు అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి టీడీపీ శ్రేణులు ఏమన్నా కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఈ రోజు చేసేటటువంటి అవకాశం ఉంటుందా? పవన్ కళ్యాణ్ తో నిన్న భేటీ అనంతరం కూడా చంద్రబాబుకు సంబంధించి పొత్తులకు సంబంధించి అనేక అంశాలపైన కూడా క్లారిటీ వచ్చిన నేపథ్యంలో ఈ ముగింపు వేదికగా కూడా ఏమన్నా కీలకమైనటువంటి అంశాలను ఏమన్నా ప్రకటించేటటువంటి అవకాశం ఉంటుందా కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ సాయి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు. ఆశయాలు పండి
శక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదిరా పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలు